అందరికీ నమస్కారం. నేను నాగార్జున రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అమెరికాలోని చార్లెట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఒక విద్యారంగం గురించి మాత్రమే మాట్లాడతాను. మిగతా విషయాల తర్వాత ఇప్పుడు 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో నాడు నేడు అనే ఒక విద్యారంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించడం జరిగింది. నాడు స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, నేడు స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ప్రభుత్వ సలహాదారుడుగా రాష్ట్రంలో 19 జిల్లాలు పర్యటించి స్కూళ్లను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని స్కూళ్లను కూడా దాదాపుగా ఎక్కడికి క్యాంపు అయినా కూడా పరిశీలించి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, గోరుముద్ద, ఇది ప్రతి ఒక్కరి మెనూ ప్రకారం ప్రతిరోజు ఒకరోజు కాకుండా ఒక మెనూ ప్రకారం ఇవ్వడం, అదేవిధంగా అమ్మ ఒడి ద్వారా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత 73,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో మన జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 26,000 కోట్ల రూపాయలు కేవలం అమ్మఒడి ద్వారా తల్లుల అకౌంట్లలో నేరుగా వేయడం కూడా జరిగింది. 48,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి ఆధునీకరణ చేసేదానికి ఆయన ముందుండి చేయడం కూడా జరిగింది. అదే కాకుండా 6వ తరగతి నుంచి డిజిటల్ బోర్డే కాకుండా 8వ తరగతి సంబంధించి ట్యాబులు కూడా ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ఫ్యాన్లు అయితేనేమి, క్యూబ్ లైట్లు అయితేనేమి, టేబుల్స్, మళ్ళీ పిల్లలకు ముఖ్యంగా డ్రెస్సులు, షూలు, టైలు, ప్రతి ఒక్కటి కూడా బ్యాగులు అన్నీ కూడా ఒక క్వాలిటీగా అందించి జగన్మామయ్య అని పిల్లలందరూ కూడా చెప్పుకునే విధంగా గత 5 ఏళ్ళు నడిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ విద్యారంగానికి సంబంధించి అన్నీ కూడా తీసివేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం, సిబిఎస్ ద్వారా మనకు చదువు చెప్పించేదానికి, అదే కాకుండా ఐబీ దానికి సంబంధించి ఐబీ మనకు సబ్జెక్టు సంబంధించి కూడా ఆయన చేయాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అది కూడా విద్యార్థులకు అందుబాటులో తేవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక విషయం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫీజు రీంబర్స్మెంట్ తీసుకొని వచ్చి లక్షలాది మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లై దేశ విదేశాల్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారంటే, సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా చేశారంటే అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు భవిష్యత్తు దృష్టి పెట్టుకొని విద్యార్థులే రేపు దేశానికి భవిష్యత్తు అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. ఆయనకు మించి విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా చేసినటువంటి స్కూళ్లను మేము చెప్పడం కాదు, పార్టీ పరంగా చెప్పడం కాదు, చూసిన ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటున్నారు, మేధావులందరూ కూడా. మరి ఈరోజు సామాన్యులు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? మరి సామాన్యులు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఈరోజు మీరు ఇంగ్లీష్ మీడియం తీసేస్తే మీ పిల్లలు కానీ ఈ పొద్దు నారాయణ చైతన్య వాళ్ళ కోసమే ఈరోజు ప్రవేశపెట్టడం, ఈరోజు వాళ్ళ కోసమే ఇది తీసేయడం జరుగుతూ ఉందా? లక్షలకు ఒక్కొక్క అబ్బాయి నుంచి వసూలు చేస్తున్నారే, దీనికి ఒక లిమిట్ లేదా? వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. పనికి పోయే మామూలు వాళ్ళు కూడా తన పిల్లలను కష్టపడి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పేసి అని కూడా చేస్తూ ఉంటే
జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ 6 ఏళ్లలో 6 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళలో పోయే వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలకు చేరడం కూడా జరిగింది. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు కొన్ని వందలాది స్కూళ్ళు కూడా మూతపడిపోవడం జరిగింది. కాబట్టేసి విద్య అనేది ప్రతి ఒక్కరికి హక్కు, దాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది గొప్ప విషయం. కానీ ఇప్పటి వరకు కూడా ఫీజు రింపచే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసిందే కానీ విద్యారంగానికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా పెట్టలే. ఆ రోజు అమ్మఒడి ఇస్తా ఉంటే అమ్మఒడి నాన్నకు బుడ్డి అని చెప్పేసని ఎగతాళి చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం నాన్నకు ఇంధనం అని చెప్పి తల్లికి వందనం అనేది లేదు, నాన్నకు ఇంధనం మాత్రం పూర్తిగా దొరుకుతూ ఉంది. కాబట్టేసి ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాస్తవంగా పరిశీలిస్తే చూస్తే తెలుస్తూ ఉంది. కాబట్టి దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు 54 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పుడు మీరు మళ్ళీ తెలుగు మీడియం అని తీసుకొస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళు విదేశాలకు పోవాలని ఇప్పుడు నేను అమెరికాలోని చార్లెట్లో నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. నేను చదువుకున్నా కూడా ఇక్కడ ఇంగ్లీషు కానీ ఇక్కడ ఉన్నట్టు భాష అర్థం కాక మామూలుగా కూడా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. నా మనవరాలు 4 సంవత్సరాల అమ్మాయి ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతుంది, స్కూలుకు పోతూ ఉంది. ఇక్కడ అమెరికాలో 1 నుంచి 10 వరకు కూడా ప్రభుత్వ స్కూల్లే పనిచేస్తున్నాయి, ప్రైవేటు స్కూళ్ళు తక్కువ ఉండవు. వాళ్ళే బస్సుల్లో తీసుకుపోవడం ఈరోజు విమర్శిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకండి. గత జగనన్న పెట్టే పథకాలన్నీ మీరు తీసేయడం, అవి బాగలేదని వంకలు చెప్పడం బాగలేదు. కాబట్టేసి మళ్ళీ విద్యారంగానికి సంబంధించి జగనన్న పెట్టేటువంటి సిబిఎస్ సిలబస్ను మరి భవిష్యత్తులో ఐబీ సిలబస్ను కూడా పెట్టాలని చెప్పేసని మరి కూటమి సర్కారు కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలి. ఇంకొక విషయం, ప్రజలు చంద్రబాబు నిజం చెప్పారంటే ఆశ్చర్యపోవాలి, జగనన్న అబద్ధం చెప్పాడంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ఈనాడు ఉంది. జగనన్న చెప్పింది చేస్తాడు, చంద్రబాబు చెప్పింది చేయడు అనేది ప్రజల్లో స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టేసి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి ఇది విద్యార్థుల భవిష్యత్తు భావితరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఆవేదనతో నేను ఇక్కడ అమెరికాలోని చార్లెట్ నుంచి నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా ఇది అమలు చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.